సేవ్ చేసే విధానంలో బాలయ్య గారు హెలికాప్టర్ దిగాలి, నాగార్జున గారు దానిలోకి వచ్చేయాలి, సెట్ అయిపోతుంది. సాంగ్స్ రిఫరెన్సెస్ అన్ని ఎలా ఉన్నాయి అక్కడ మనకి స్టోరీ చాలా చిన్నది. రెగ్యులర్ గా మన ఇంట్లో జరిగే మొగుడు పిల్లల గొడవల్లో అది చాలా చిన్న స్టోరీ, కానీ ఏంట్రా అనే ఫీల్ కలగదు. ఆ టైమింగ్, ఆయన కథ తీసుకెళ్లే విధానం ఇవన్నీ కూడా చాలా నీట్ గా తీసుకెళ్లిపోయారు. ఎక్కడ ట్రిమ్ చేయాలి అక్కడ చేసేసారు కాబట్టి సెట్ అయిపోయింది, కానీ ఎక్కడ లేగలేదు. అండ్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు 20 minutes అయితే మాత్రం అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మ్యూజిక్ అయితే మాత్రం అనిల్ రావుపూడి గారు సంక్రాంతి ఇంకా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్. ఆయనకి ఇంకా రాజమౌళి గారు సినిమాకి లాస్ట్ ఒక స్టాంప్ పడుతుంది ఎట్లాగా, అలాగే సంక్రాంతి సినిమాకి మన అనిల్ రావుపూడి గారు స్టాంప్ పడిపోతుంది. ఎందుకంటే ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా అనిల్ రావుపూడి గారిని అంటే రేపో మాపో కొంచెం పైకి వెళ్ళిపోయి ముసలమ్మ కూడా ఫ్యామిలీతో వచ్చేస్తే అనిల్ రావుపూడి గారు. అంటే కొంతమంది డాడీ, విశ్వాసం ఇలా ఏవో సినిమాలు రిఫరెన్స్ చెప్తున్నారు కదా, మరి అవేమన్నా చిరంజీవి గారు 150 సినిమాలు పైగా చేశారు కదా, ఆ అన్ని సినిమాలు వేరియేషన్స్ మన శంకర వరప్రసాద్లో చూస్తారు. ఎన్ని మాసులు, లింగీలు, ఆయన డాన్సులు, అంతకుముందు చేసిన కామెడీ టైమింగ్, డాన్స్ అసలు మామూలుగా లేదు. నిజంగా ఆయన మనమే ఇలా అయిపోతుంది. ఆయన ఎలా ఉన్నాడంటే మనిషి, అసలు డ్రెస్సింగ్, ఆ స్టైల్ ఎక్కడా కూడా ఒక గ్రాఫిక్ అనేది వాడలేదు. ఆ అంజి సినిమాలో అమృతం మింగేసినట్టున్నాడు ఆయన. నిజంగా చిరంజీవి గారు మాకు మతిపోతున్నాం మనం చూస్తుంటే. సో సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో అందులో ఎలా కనిపించిందో ఇంట్లోనే మూవీలో చెప్పాలంటే అన్ని ప్లస్ పాయింట్స్. ఆయన స్టైల్, ఆయన డ్యాన్స్, నయనతార యాక్టింగ్ ఇద్దరు ఎక్స్ట్రాడనరీ. ఆయన అసలు ఏజ్ కనిపించకుండా ఉన్నది. స్టోరీ, కాన్సెప్ట్, కామెడీ, టైమింగ్, ఎవ్రీథింగ్. అండ్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్కరి హీరో టాప్ హీరోని చూస్తేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఇద్దరు టాప్ హీరోలు, తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోలు. వెంకీ యాడ్ అయింది కదా, ఇక పిచ్చి పీక్స్కుంటుంది మనకి. ఇద్దరు గురించి తెలుసు. కానీ ఇంకోటి అనిల్ రావుపూడి, యు ఆర్ గ్రేట్ సార్. ఎందుకంటే మెగాస్టార్ ని మళ్ళీ మెగాస్టార్ రేంజ్ లో ఈ మూవీ ఇచ్చారు. యాక్చువల్ 10 years నుంచి కరెక్ట్ హిట్ అనేది దొరకలేదు. ఈ మూవీతోని మళ్ళీ బ్యాక్, మెగాస్టార్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ చెప్పాలంటే. అండ్ ఇంకా ప్లస్ పాయింట్, చాలా మూవీలో బెస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఏంటంటే చిన్న కాన్సెప్టే కానీ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఫ్యామిలీ మధ్యలో డిస్టర్బెన్స్ ఎలా వస్తుంది అంటే ఈగోస్, ఆ ఈగోస్ అనేది దూరం చేసుకోవాలి. ఈగోస్ పక్కకు పెట్టి చిల్డ్రన్స్ గురించి ఆలోచిస్తే ఏ ప్రాబ్లమ్స్ అన్నా ఈజీ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తున్నాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో రూమ్ లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం. అది బయట వెళ్ళినంది ఫ్యామిలీలో వెళ్తే మాత్రం అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మూవీలో చాలా బాగా కాన్సెప్ట్ చూపించాడు. సూపర్ మూవీ. ఓవరాల్ సంక్రాంతి ఎక్స్ట్రాడనరీ హిట్. వెంకటేష్ మనకు తెలుసు. వెంకీ లాస్ట్ ఇయర్ ఒక సంక్రాంతికి వచ్చి సింగిల్ గా వచ్చాడు, ఇలా డబుల్ వచ్చాడు. దానికి ఇది డబుల్ ఉంటుంది. చాలా బాగుంది మూవీ. కామెడీ, టైమింగ్. అనిల్ రావుపూడి అంటేనే కామెడీ అంటేనే అనిల్ రావుపూడి. ఎవరైతే కామెడీ చెయ్యని వాళ్ళతోనే చేపించిండు కదా, చిరంజీవితోని లైఫ్ టైంలో కామెడీ మూవీ అంటే ఇదే. చిరంజీవికి డైలాగ్స్ ఇచ్చిండు, చిరంజీవితో కామెడీ చేయించిండు, చిరంజీవితో డాన్స్ చేయించిండు. యాక్చువల్ చెప్పాలంటే చిరంజీవిని బెస్ట్ యూటిలైజ్ చేసిండు అంటే అనిల్ రావుపూడి.